క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుడిని చూడడానికి శిక్షణ. మీ జీవితంలో ఆయన ప్రేమ మరియు శక్తి యొక్క రుజువులను చూడడానికి మీకు సహాయం చేయమని దేవుడిని అడగండి. సామెతలు 3వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలలో, పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు. ఆకస్మికంగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులను నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దావీదు ఎల్లప్పుడూ ప్రభు తనతో ఉన్నాడని నమ్మకంగా ఉన్నాడు. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనములో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. తన జీవితంలో దేవుని సన్నిహిత ప్రమేయం గురించి ఆయనకు బాగా తెలుసునని ఆయన కీర్తనలు వెల్లడిస్తున్నాయి. దావీదులాగే పరలోక తండ్రి సాన్నిధ్యానికి సంబంధించిన ఆధారాలను గమనించడానికి మన ఆత్మీయ నేత్రాలకు శిక్షణ ఇవ్వాలి. ఆత్మీయ నేత్రాలతో చూడడం అనేది ఇప్పుడు మరియు తర్వాత ఒకే రకమైన విషయం కాదు. ఇది ఒక జీవన శైలి. యేసు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. ప్రభుతో నడిచేవారు అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన అలవాట్లు, అపవిత్రమైన వైఖరులు, అపవిత్రమైన మాటలను బంధించగలరు. వారు పాపాన్ని పారద్రోలి నీతిగా జీవించగలరు. ఫలితంగా విశ్వాసుల ఆత్మీయ స్పష్టతను కలిగి ఉంటారు. అది వారి జీవితంలో దేవుని ఉనికిని మరియు పాత్ర గురించి వారి అవగాహనను పదును పెడుతుంది. మీరు పడుకునే ముందు ప్రభుతో మాట్లాడేటప్పుడు ఆ రోజు మీలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆ రోజు చేసిన పనిలో దేవుని హస్తం ఏ విధంగా సహాయపడిందో రుజువు కోసం వెతకండి. ఆయన ఒక నిర్ణయాన్ని ఎలా నడిపించాడు అనే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని రక్షించాడా? సంబంధంలో మీకు సహాయం చేశాడా? ప్రభువును చేతి పనిని అభినందించడం ఆయన ప్రేమ యొక్క వాస్తవికతను మీ హృదయంలో లోతుగా ముద్రిస్తుంది. విశ్వాసులుగా మనకు దేవుని గొప్ప శక్తికి రుజువు మన జీవితంలో ప్రతి చోట ఉంటుంది. మనము దానిని చూస్తాం. ప్రపంచాన్ని విశాలమైన ఆత్మీయ నేత్రాలతో చూడడం వల్ల మన దృక్పథాన్ని మారుస్తుంది. అప్పుడు మనలో నివసించే మన ప్రేమగల సర్వశక్తిమంతుడైన దేవునిపై మనము నమ్మకంగా జీవించగలము. దైవ శేషులు. ఆమేన్.